జగన్ రెడ్డి వాళ్ళ వేస్తారా? లోకేష్ అనే మాట వినపడగానే ఒళ్ళంతా ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టు, మహేష్ అంటే వైబ్రేషన్స్ వస్తున్నాడు ఈ సినిమాలో, అలా లోకేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆవిడ నవ్వు చూడండి ఒకసారి. ఏమన్నా అంటే మహిళ మాజీ మంత్రి గారు మనం ఏం అనకూడదు, ఎందుకంటే మనకి బేసిక్గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ. ఎర్ర పుస్తకం పట్టుకుని ఆయన తిరుగుతుంటే ఎర్ర పుస్తకం అనిపింది, మరి ఈవిడ ఎర్రచీర కట్టుకుని ఉంది, ఇక్కడ ఏమనాలి మనం? ఏమనంటే అది రాజేష్ మహిళల్ని అవమానపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు అంటారు. మరి మగవాళ్ళు చేసిన పాపం ఏంటండి? మమ్మల్ని ఎవరన్నా అవమానించచ్చా? నేను ఆ మహిళల్ని అడుగుతున్నాను. నేను ఎవరన్నా ఒక్క మాట లేడీస్ మీద ఏమన్నా మాడితే మహిళా లోకం బొగ్గుమంటదే. మరి ఇలాంటి మహిళలు మరి మగవాళ్ళని అంత దారుణం మాడచ్చండి? మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు, వాస్తవమే. అలాగే మగవాళ్ళు లేకపోయినా కూడా నడదు కదండి. చూడండి, ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుష్పంలా కనిపిస్తాయి ఈవిడికి. ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ వేసుకుంది, ఎర్రచీర కట్టుకుంది, మరి ఆవిడ మాకు ఎలా కనపడాలి? పోనీ ఇలా కనపడదని చెప్తే మళ్ళీ గోలా, మేమేం అనకూడదు. బంగారం, ఇప్పుడు ఎవరు ఎర్ర పుష్పాలు అయ్యారో, ఎవరు పొద్దుతిరుగుడు పువ్వుల్లో మళ్ళీ ఇళ్లలోకి దూరేశారో, ఎవరు దుప్పలు కప్పుకుని మంచాల కిందకు దూరేశారో ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎంతసేపు అండి ఒకటి పేట ఇలా తిరగబడ్డానికి? ఆ అహంకారం, ఆ గర్వం, ఆ వెక్కిలి నవ్వులు, ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి, కురుక్షేత్రం జరిగి 18 లక్షల మంది ఆంఫట్ అయిపోయారు పైకి. ఈ నవ్వుల వల్లే. ఎదుటోళ్ళను చూసి వెకిలిగా నవ్వటం, వెకిలి వేషాలు వేయటం కొద్దిమందికి చెల్లిందండి అది. ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టప్లాప్ అయిపోవడానికి, 11 సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే. అంటే అప్పుడు దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది, ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది. అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి. సమాప్తం, ఎండ్ కార్డు. ఇక మనం ఎన్ని రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, పేటీఎంలో ఇవన్నీ ప్రజలు తెలిసిపోయింది. నారాసుర రక్త చరిత్ర 4.0 అని వేస్తున్నారు. ఒరే టైటిల్ అన్నా మార్చండి రా బాబు. గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగినా తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర 4.0. ఇప్పుడు టైటిల్ అన్నా మార్చకపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం, ఒక్క సెకండ్ అన్నా నమ్మటానికి ఉండదు కదరా. చూడండి మరి ఈవిడి ఎర్రచీర కట్టుకుని వచ్చిన ఆవిడ ఎలా మాట్లాడుతుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఎలా పెట్టేశాడు, అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు. అప్పటి వరకు ఒరే నేను రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఒరే ఎందుకురా బాబు అలా భయపడిపోతున్నారు, ఎందుకు నవ్వుకుంటున్నాడు నారా లోకేష్ గారు. నమ్మరా? రండి చూపిస్తాను, రండి. ఇది చూడు, రెడ్ బుక్ తెరవకముందే గోల్ జగన్. రే బాబు నేను ఇంకా బుక్ తెరలేదురా, ఆగరా నవ్వుకుంటున్నాడు ఆయన. అబ్బాయి కాదు, రెడ్ బుక్ తెరిచేశాడు. ఆ రెడ్ బుక్ ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, కొంపలు మునిగిపోతుంది, ఇలా చూడండి రెడ్ రూల్ అట. పాపం జగన్ బ్రో ఎంత భయపడుతున్నాడండి పాపం. ఇప్పటిదాకా వాగారు చూడండి రెడ్ బుక్ కోసం, కొడాలిగాడు, రోజు, అనిలు, ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు తుపాకి దెబ్బ కనపడతలేదు. ఇప్పుడు పాపం ఒక్కడే బుక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీ వెళ్ళిపోదాం, ఎక్కడ పోదాం, ఇక్కడ పోదాం, అంత పాపం కంగారు అయిపోతున్నాడు బిడ్డ. అంటే తండ్రి లేని బిడ్డ. మీరేమో రెచ్చగొడేసి జగన్ బ్రోని ఇక్కడ ఇరికించేసి ఎవడ కాడు పారిపోయారా మీరు ఆ కడుపుకు అన్నం తింటున్నారా, బిర్యానీ తింటున్నారా మీరు? చూడండి, కూటమి సర్కార్ పాలనపై వైఎస్ జగన్ కన్నెర్ర, మళ్ళీ ఇదొకటి బిల్డప్. కన్నెర్ర కాదు, తోక ముడిసేశారు, ఉనికిపోతున్నారు కింద నుంచి పైదాకా. హామీలపై నిలదీశారని అయితే ఏకంగా లోకేష్ రెడ్ బుక్ పేరు హోర్డింగ్లట. మరి జగన్ అల్లిపించడానికి వేసాడు, ఎవడ వేసాడు కానీ తెలియదు నాకు. నిజంగా ఒక లేదంటే జగన్ గారు వేయించి, వైసీపీ వాళ్ళు వేయించి మా మీద పెడతారు, అది కూడా ఉంది. లేదా జగన్ బ్రో రెడ్ బుక్ అనగానే తుళిక్కి పళ్ళు వేసిపోతున్నాడట నిద్రలో నుంచి. రెడ్ బుక్ కంట్లోకి చాలు భయభ్రాంతులు గురవుతున్నాడు బిడ్డ. అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఎవడో ఓటింగ్ వేసినట్టున్నాడు. ఇది అయ్యయ్యో పాపం ఆ హోర్డింగ్లు చూపించు ప్రెస్ మీట్ పెట్టుకున్నాను నేను. జగన్ రెడ్డి గారు ఎంతకుముందు ఏం చేస్తారో చెప్పేసుకోండి, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, కొడాలిగాడు తుపా దెబ్బ కనపడతలేదు. ఇప్పుడు పాపం బిడ్డ రెడ్ బుక్ తలుచుకుని ఎంత భయపడుతున్నాడు చూడు. కొడాలి రెచ్చగొట్టి పెద్ద డైలాగులు వేసేసి అధికారంలో ఉన్నప్పుడు ఎవడ నోటుకు వచ్చినట్టు వాడు కుక్కల్లా మురిగారా బాబు. ఇప్పుడు ఒక్కడికి కనపడతలేదు పాపం అతని పక్కనే. బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రెడ్ బుక్ని. ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు అంటుంటే అన్న నమ్మడం లేదు. ఓపెన్ అయిపోయింది అంటాడు. ఇక సాక్షి మెయిన్ ఎడిషన్ అరాచకం, ఆటవికం, రెడ్ రూల్. హామీలపై నిలదీస్తారంటే టీడీపీ ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లట. ఏమండి పాపం కదండి, పాపం కదా అంత అలాగా ఇది చేయటం. ఇదిగో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వీళ్ళ భయానికి అద్దు లేదండి పాపం. ఎంత కష్టం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంత భయపడుతున్నారు పాపం వీళ్ళు.
ఎక్కడ చూసినా రెడ్ బుక్ అని కలవరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళు, నోరు పారేసుకున్న వాళ్ళు, ఆ ఎర్ర బుక్ చూస్తే ఎర్ర పశువు అన్న రోజా ఏది బోతాసు పెట్టి ఎదుగుదామని చూస్తుంటే అక్కడ కనపడతలే. ఎవరు కాలు సైడ్ అయిపోయారు జగన్ రెడ్డి ఇరికించేసి. ఇంకా నిజంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్. ఓపెన్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే చెప్పాడో, తప్పుడు అధికారుల్ని, తప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందులో గ్యారంటీగా. వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం ప్రకారం కాదు, భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించబడుతుంది. గరుడ పురాణం అంటే కుంభీపాకం, శూలదండనం, ఇంకేమున్నాయి మొత్తానికి. అలాంటి శిక్షలు ఏమీ అమలు చేయరు లోకేష్ గారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి. బాబు నేను ఏమి చేయట్లేదురా రే, ఇంకా ఓపెన్ చేయలేదు, ఆగండిరా, నేను ఇప్పుడే ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా కొన్ని పనులు చేస్తున్నాను, ఒరే మీకు ఒక టైం ఉందిరా, మీరు కంగారు పడకండిరా అంటే కంగారు అయిపోతారు పిల్లలు. కంగారు అయిపోయి ఢిల్లీ వెళ్ళి అల్లరి చేసేస్తారు, ఇక్కడికి వచ్చి అల్లరి చేసేస్తారు, ఆ అసెంబ్లీలో ఒక్క నిమిషం ఉండకుండా పారిపోతారు జగన్ గారు. మరి మీకు ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద మాటలు జగన్ గారు? ఇప్పుడు భయం ఉన్నోడు నాకు భయం అంటే అయిపోద్ది కదా. మీకు భయం ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తే సరిపోను కదా. అదే అధికారం ఉంటే మనం కొమ్ములు ఎలా మొలిచేస్తాయి, కొమ్ములు మొలిచేసి పోలీసులతో చంపేయండి, వేసేయండి, వాళ్ళని తప్పుడు కేసులు పెట్టేయండి, వీళ్ళని కేసులు పంపించండి, జైల్లో పెట్టేయండి. అలా ఉన్నప్పుడు మరి టైము మొక్క అవతలోడికి పడుతుంది ఏదో రోజు. మరి పడినప్పుడు దాన్ని కూడా తట్టుకుని నిలబడాలి కదా. ఇంత కంగారు అయిపోయి ఇంత భయపడిపోతే అలా జగనన్న? రాజశేఖర రెడ్డి గారి పరువు కూడా తీస్తావన్నా నువ్వు. ఈయన కూడా కొన్ని రోజులు ఆగొచ్చు కదా. లేదు రే రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు అన్నట. కంగారు పడకంటారు, ఓపెనింగ్ అయితే ఉంది. రెడ్ బుక్ ఓపెనింగ్ అయితే గ్యారంటీ రా అబ్బాయి, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదురా, కంగారు పడకండి అని చెప్తున్నాడు. అంటే ఒక పక్కన వార్నింగ్ వెళ్ళిపోయింది, మరో పక్కన ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు, కంగారు పడకండి అని కూడా ధైర్యం చెప్పాడు ఆయన. అలా జగన్ చూసావా మిమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడో లోకేష్ గారు. రే నేను ఇంకా ఓపెన్ చేయలేదు, పారిపోకు, ఓపెన్ చేయలేదు ఇంకా అన్నాడు. మళ్ళీ మిమ్మల్ని బెదిరించాలి, ఓపెన్ చేస్తా అంటున్నారు మళ్ళీ. పాపం నువ్వు అలా భయపడిపోతే ఎలా జగన్ అన్న? జగన్ రెడ్డిని అడిగితే అంటే స్ట్రైక్ ఏ ఉంటాయి కదా సంథింగ్, అందుకని ఆపుతున్నాడు అనమాట అండి. పివి నరసింహారావు గారికి భారతరత్న గురించి స్పందించంటే, లేదా విజయసాయి రెడ్డి మాట్లాడతాడు మీతోటని టక్క స్టైల్గా నడిచిపోయాడు. ఇప్పుడు పాపం మాట్లాడడానికి ఎవరు లేరు జగన్ అన్న తరపుని. జగన్ గారే వెళ్ళిపోయి పాపం ఎవరో ఎంపీ వచ్చా భయపడగా నేను మాట్లాడండి అన్న వాళ్ళు మైకి తీసుకుని జగన్ కొడుతున్నారట, జగన్ మేము ఉన్నాం అండగా. అసాధారణ ఎంపీలు, ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఒక మహిళా ఎంపీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. ఆడికి జగన్ ఏడకు నేను ఉన్నాను చూసుకుంటాను, ఖండిస్తున్నాం అంటున్నారు. మరి రెడ్ బుక్ మీద మరి అన్ని కబుర్లు చెప్పి అంతంత పెద్ద మాటలు మాట్లాడి ఈవేళ రెడ్ బుక్ అంత భయపడిపోయి వణికిపోతా ఉంటే ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్ గారు. రాజకీయం అంటే ఆల్మోస్ట్ యుద్ధమే. కాకపోతే ఇంతకుముందు ఆయుధాలతో జరిగేది, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో జరుగుతుంది. యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు భయపడొచ్చేమో కానీ రాజు భయపడకూడదే. ఎక్కడ లేదే ఇలాగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతుంటే పాపం మరి ఆ కొడాలిగాడో లేకపోతే ఇంకొకడు మంచాల కింద దూరేసి వాళ్ళు దాకోవడంలో తప్పే ఉందండి. అయిపోయింది ఇంక వైసీపీ చాప్టర్ క్లోజ్. ఇంకా ప్రజల్లో ఇంకా ఆయన ధైర్యం నింపలేడు, ఎందుకంటే ఆయనే భయపడిపోతున్నాడు. రెడ్ బుక్ కొనుక్కుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం కావట్లేదు. నేను సరదాగా కామెడీ చేశాను కానీ రెడ్ బుక్ అనే మాట వింటా ఉంటే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి. ఏమో ఎప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు తెస్తాడో, ఎప్పుడు ఇసుక స్కామ్ బయటకు వస్తుందో, ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుందో అనే భయం అతన్ని. ముందుగానే మనం ఏడ్చెత్తే కొట్టకుండా ఉంటారు, కొట్టక ముందు ఏడ్చెత్తే అసలు ఏడ్కెళ్ళని కొట్టకుండా ఉంటారు అనే స్ట్రాటజీ ప్లే చేసేస్తున్నాడు ఆయన. ప్లే చేసేసి ఇంకా రెచ్చగొట్టేస్తున్నాడు టీడీపీ వాళ్ళని. ఇంకా రెచ్చగొట్టి ఆరోపణలు చేసేసి ఏదో తప్పించుకుందాం అనుకుంటూ ఇంకా పేకల్లో కూరిపోతున్నాడు అతను. అతనికి మరి ఎవరు సలహా ఇస్తున్నాడో తెలియదు కానీ ఫేస్ చేయండి జగన్ గారు. మీరు చేసిన తప్పులకి చట్టపరంగా ఎదుర్కోండి, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేసేస్తారు, డబ్బులు కాసిపడి ఓటేసేస్తారనే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని డెట్టాల్ ఎట్టి కడుక్కోండి. మీ మనసుని డెట్టాల్ కూడా క్లీన్ చేయలేకపోతే యాసిడ్ ఇటు కడుక్కోండి. ఇప్పుడు కూడా మీరు వచ్చి నీకు 15,000 ఇస్తానని గెలిపించారు టీడీపీని అనుకున్నారు మీరు. ఏ ఎదవ చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కానీ డబ్బుల కోసం ఆశపడి ఓటేసేవాడు కాదు తెలుగోడు. ఆ 15,000 కోసం లేకపోతే మీరిచ్చిన 15,000 కోసం మిమ్మల్ని ఓడించలేదు. మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం మిమ్మల్ని ఓడించారు. ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు, అవమానాలు, మానభంగాలు, మర్డర్లు
మీరు పట్టించుకునే విధానం, నేరస్తులు మీ పక్కన కూర్చోబెట్టుకున్న విధానానికి ఇక్కడ జనం మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసి పెట్టారు. ఇక్కడ ఒక్క కుర్రోడికి కూడా నిరుద్యోగికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు అని చెప్పి మీరు గ్రామ నౌకరులుగా వాడుకున్న విధానం నచ్చని తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి మిమ్మల్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రానికి పోలవరం లేకుండా, ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ తరలిపోతే 32 మంది ప్రాణాల బలియాగం. ఆ తద్వారా వచ్చిన స్టీల్ ప్లాంట్ని మీరు ఏకముక్కలా వదిలేస్తుంటే అది తట్టుకోలేక మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు. ఇంకా మీరు 15,000 ఎవరు చెప్తున్నాడా మీకు? డబ్బుల కోసం ఓట్లేశారని. కానీ రెడ్ బుక్ చూడండి, వైసీపీ పార్టీని అతలాకుతలం చేస్తుంది. ఎవడెక్కడ పోతున్నాడు, అమాయకుడే కదా, ఏమన్నా పడతాడు కదా, మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కదా అనుకునే కొడాలి నా లాంటి వాళ్ళు, అలాంటి నా కొడుకులు ఇప్పుడు కనపడాల బయట రోడ్డు మీద. ఇప్పుడు వాగాల వాగుడు ఏది? రెడ్ బుక్ రమ్మనండి, రెడ్ బుక్నని ఇప్పుడు వాగాల మగోడైతే అబ్బకి అమ్మకి పుడితే అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదురోళ్ళు అధికారం లేనప్పుడు ఏ కుక్కన మురుగుతుంది. రెచ్చగొట్టారు అనుభవించండి.